అంటే వాళ్ళు రామంటున్నారు కంపెనీలు. కాబట్టి సేల్ డీడ్ ఇస్తామంటే కోర్టులో వేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే కదా లూలు మాల్ విషయంలో కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాడు సేల్ డీడ్ అడుగుతున్నాడు, వీళ్ళేమో ఇదని చెప్తున్నారు. ఆగింది. కాబట్టి మరి ఇది పోవాలంటే పేదోడికి కూడా అమ్ముకోను అంటే అప్పుడు ప్రాబ్లం లేదు కదా. మనకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటే తప్పేంటి అన్నది. 2 ఏళ్ళు అంటే ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చిన భూములన్నీ అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. స్థలాలు ఇచ్చేసాడు జగన్, అవి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. జగన్ స్థలం ఇచ్చారని సంతోషించి ఓట్లు అటు రాలేదు. కానీ అవి అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు రేపు వీళ్ళకి ఓట్లు వస్తాయి. అందుకోసం తెస్తున్నారు. జగన్ మంచికేనా? అది కూడా జగన్ మంచికి అవుదా, తెలుగుదేశం మంచికి. ఆయన స్థలం ఇచ్చాడు, కట్టుకోమన్నాడు. జగన్ ఇచ్చిన స్థలం కదా మరి. అవును, జనం అట్ట ఫీల్ అయితే ఓటేయాలి, వేయలేదు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చిన స్థలం అమ్ముకుంటే కదా డబ్బులు వస్తాయి. బాబు ఇచ్చిన అవునండి, జగన్ స్థలం ఇచ్చాడు, వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోమన్నాడు, బాగుండమన్నాడు. అది నచ్చకే కదా జగన్ ఓటైంది. ఇప్పుడు అమ్ముకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టు కదా వాళ్ళకి. అవును, ఇప్పుడు ఆ మొత్తం 9 లక్షలు 10 లక్షలు కట్టారు ఇల్లు, 20 లక్షల ఇల్లు, 20 లక్షల స్థలాలు. సెంటు పక్కా పల్లెటూరులో 2.5 లక్షలు ఉంది, పక్కా పల్లెటూరులో. బాపట్ల ఇట్లాంటి చోట్ల అయితే హైవేకి ఆనుకుని ఉంది. మధ్యన సూర్యలంక బీచ్కి వెళ్ళా నేను. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో రోడ్డు పక్కన చూస్తే రోడ్డుకు ఆనుకుని ఉంది హైవేకి. జగన్ అనక కొద్దిగా ముందుకు వెళ్తే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఇక్కడికి రేటుకి అక్కడ రేటుకి డబుల్ ఉంది తేడా. ఇప్పుడు ఇవి ఆ రేటు పలుకుతాయి ఆటోమేటిక్. వీళ్ళు చక్కగా అమ్ముకుంటే ఫుల్ సంపాదన కదా. అది రూరల్ కిందన సెంటున్నర ఇచ్చారు, 72 గజాలు. ఆయన ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన చేసింది అక్కడ. అదే డిప్యూటీ స్పీకర్ గా కూడా చేశారు కదా ఆయన. ఆయన టైంలో ఆ హైవే పక్కన